అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఖజానా కూడా రోజు రోజుకు దిగజారిపోతుంది. మనకు ఎందుకు దిగజారిపోతుందంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదేమో మేము అప్పులు కడుతున్నామంటారు. వీళ్ళు కడుతున్న అప్పు ఎంత, వీళ్ళకు వస్తున్న ఇన్కమ్ ఎంత, నేను చాలా వీడియోలో చెప్పిన. 14,000 కోట్లు ఎవ్రీ మంత్ యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. ఓ నెల 10,000 కోట్లు రావచ్చు, ఓ నెల 12,000 కోట్లు రావచ్చు, ఓ నెల 14,000 కోట్లు రావచ్చు, ఇంకా కొంత ఎక్కువ కూడా రావచ్చు టైం దొరికినప్పుడు. మనకు December 31 ఉంటుంది, అట్లాంటి పీరియడ్లో వస్తుంటుంది అట్లా. అయితే ఇలా ఖర్చు వీళ్ళు అప్పు కడుతున్నది, వీళ్ళు 7,000 కోట్లు ఎవ్రీ మంత్ కడుతున్నామని చెప్తారు. తప్పది. 4,200 కోట్లు కడతారు. కాగ్ రిపోర్ట్లోనే వీళ్ళు ఇచ్చిన బడ్జెట్లోనే చాలా క్లియర్గా ఉంది. అప్పు అంటే మొత్తం ఇన్స్టాల్మెంట్స్, ఇంట్రెస్ట్లు అన్ని కలిపి దానిలో ఉంటాయి. కాళేశ్వరం ఉంటుంది, మిషన్ భగీరథ ఉంటుంది, ఇంకా ఏముంటే అవి ఉంటాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినవి ఉంటుంది. అన్ని అప్పులు టోటల్గా ఓవరాల్ అప్పులు వీళ్ళు కడుతుంది 4,200 కోట్లు ఎవ్రీ మంత్. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వచ్చారు కదా నిన్న మొన్న. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకు గవర్నమెంట్ రిపోర్ట్ చేసింది. ఏమని రిపోర్ట్ చేసిందంటే పట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, తెలంగాణలో సంధికాలం నడుస్తుందట. సంధికాలం అంటే అర్థమైంది కదా. తెలంగాణలో సంధికాలం నడుస్తుంది అంటే పరిస్థితి పోతుంది, దిగజారుతుంది, వ్యవహారం అంతా మనకు వచ్చే ఇన్కమ్ తక్కువైతుంది, మనం కట్టాల్సిన మనకు తీసుకొచ్చుకొచ్చిన అప్పులు పెరుగుతున్నాయి. ఇక మనకు 20,000 జీతం వస్తే ఎవ్రీ మంత్ 30,000 అప్పు చేసినాం అనుకో, ఏమవుతుంది? ప్రతి నెల 10,000 అప్పు మిగులుతూ ఉంటుంది. ఇన్కమ్ను మించి అప్పు చేయాల్సి వస్తుంది అనేది బట్టి విక్రమార్క గారి మాట. అది ఆల్రెడీ చేసిరు కూడా. సంధికాలం నడుస్తుంది కాదు, సంధికాలం వచ్చింది. ఎట్లొచ్చింది? ఒక్క స్కీమ్ అమలు చేయకుండా, ఒక కొత్త ప్రాజెక్టు తీసుకోకుండా సంధికాలం ఎట్లొచ్చింది? మరి ఎక్కడ మిస్ అయింది వ్యవహారం? ఇది లెక్క. అందుకే పైసలు లేవు, చేతులు ఎత్తేస్తారా అని పెట్టిన. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా ఒక్క స్కీమ్ కూడా ఏమి అమలు చేయలేదు. ఆ ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. ఆ ఫ్రీ బస్కు ఉన్నప్పుడు ఉన్నట్లు, ఇచ్చినప్పుడు ఇచ్చినట్లు నడుస్తుంది. అదేం జనాల నుంచి వచ్చే డిమాండ్ కాదు కదా. ఆర్టీసీ మనదే, వాళ్ళు ఏం అడిగేది లేదు. గట్టిగా ఉన్నప్పుడు ఇస్తారు, 2 నెలలు 3 నెలలు ఇచ్చినప్పుడు ఇస్తారు. తర్వాత అడ్జస్ట్మెంట్ ఇంకా నడుస్తూ ఉంటుంది, అది పోతూ ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్టల్స్లో, గురుకుల హాస్టల్స్లో లాస్ట్ 3-4 మంత్స్ నుంచి డబ్బులే ఇస్తలేరని చెప్పేసి మొన్ననే ఒక పాలమాకుల గురుకులకు సంబంధించిన ఒక సూపర్వైజర్ చెప్తుంటే వింటిమి. ఆల్రెడీ స్కూళ్ళల్లో పాయిజన్ ఫుడ్, ఆల్రెడీ స్కూళ్ళల్లో పాము కాట్లు, అసలు టీచర్లు లేరు, రకరకాల సమస్యలు అన్నీ చూసినాం స్కూళ్ళలో. ఇంకా వీళ్ళు కొత్త స్కీమ్స్, వీళ్ళు ఇచ్చిన హామీల 6 గ్యారంటీల విషయం మీకు తెలుసు. ఆల్రెడీ 6 గ్యారంటీల విషయంలో మొన్న లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు ఇచ్చారు కదా ఈ గ్యాస్ కనెక్షన్స్, వాళ్ళలో చాలా మందికి ఇప్పుడు కట్ అయిందంట. ఇదే విచిత్రం. అంటే ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు 2 నెలలు ముందు ఇద్దాం అనుకుంటారా ఏమో. కరెంటు బిల్లు కూడా 200 యూనిట్స్ కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుందంట ఫ్రీ అని చెప్పి. 0 రావాలి కదా, మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయిందంట. వాటర్ బిల్ అంట, పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు పోయిన ప్రభుత్వం పెట్టిన స్కీమ్ అది. 10,000 లీటర్లో 20,000 లీటర్లో మీకు ఫ్రీ అని. ఇప్పుడు ఏంటంటే తెలుసా, ఒకటేసారి 10,000 బిల్లు ఇస్తారంట. బస్తీలో ఇస్తారంట, ఇంటికి 10,000 రూపాయలు మీరు కట్టాలి నీళ్ళ బిల్లు అని. మరి ఆ ఫ్రీ ఎక్కడ పోయిందో తెలియదు, మొత్తం ఎత్తేసారు. సరే, ఇప్పుడు ఏంటంటే జూలై 2024లో ఈ సంవత్సరమే 10,226 కోట్ల ఇన్కమ్ ఉంది. అప్పు 10,392. తెలంగాణ చరిత్రలో మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 11 ఏళ్ళు. 2014కి లెక్కేస్తే 10 ఏళ్ళు అయిపోయి 11వ ఏడు నడుస్తుంది. ఇంత అప్పు ఎప్పుడు తెలియదు. ఇన్కమ్ను మించి అప్పు కూడా ఎప్పుడు తెలియదు ఇప్పటిదాకా. ఇన్కమ్ను మించి అప్పు తెలియదు. ఇది ఫస్ట్ టైం తెచ్చిండ్రు. మొత్తం 147 కోట్లు ఎక్కువ అప్పు తీసుకొచ్చిండ్రు. వచ్చిన ఇన్కమ్ కన్నా అప్పు ఎక్కువ జూలైలో. తర్వాత మరి అంతకుముందు కేసీఆర్ చేయలేదంటే కేసీఆర్ కూడా చేసిండు. ఏం చేసిండంటే 2020 అక్టోబర్ నెలలో 9,837 కోట్లు తీసుకొచ్చిండు ఒకటే నెల. ఇది ఒకటే నెల. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే అప్పుడు కరోనా ఉండే, చాలా కిరికిరులు ఉండే. 2020 అంటే ఇంకా అదే కదా, 2020 మార్చి మన కరోనా టైం. 2020 మార్చి కరోనా, ఏప్రిల్ కరోనా, ఇంకా మనకు 2 సంవత్సరాలు కరోనానే ఉన్నది. అప్పుడు అసలు ఎవరు ట్యాక్సులు కట్టే పరిస్థితి లేదు, ఎవరు ఇన్కమ్ లేదు, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ లేదు. వైన్ షాపులు బంద్, రెవెన్యూ ఆఫీసులు బంద్, రిజిస్ట్రేషన్లు బంద్, అన్ని బంద్. అప్పుడు ఈ అప్పు తీసుకురావాల్సి వచ్చింది. 9,837 కోట్లు అప్పు చేయాల్సి వచ్చినప్పుడు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏమొచ్చిందని 10,392 కోట్ల అప్పు తీసుకొచ్చారు. దానికన్నా ఎక్కువ ఇది. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ ఏం లేదు రాష్ట్రంలో, కానీ అప్పు ఎందుకు వేయాల్సి వచ్చింది? అప్పు ఎందుకు వేసిర్రు? అసలు ఇప్పటికే వీళ్ళు 82,000 కోట్ల అప్పులు ఎందుకు చేసిండ్రు? 82,000 కోట్ల అప్పు, 82,000 కోట్ల అప్పు ఎందుకు చేసిండ్రు? ఏ ప్రాజెక్టు లేకుండా, ఏ స్కీమ్ లేకుండా, ఎవ్వరికి 1 రూపాయి చిల్లి గవ్వ రాలే. కొత్త గవర్నమెంట్ వచ్చినాక చిల్లి గవ్వ కూడా ఎవరికి ఇవ్వలే వీళ్ళు. పాత 2,000 స్కీమే ఉంది.
ఇక కొత్తగా వీళ్ళు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఏమి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఏమి ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, పాత ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఉంది, అన్ని పాతయే ఉన్నాయి. కొత్తగా వీళ్ళు వచ్చినాక చెప్పినవి ఏమి ఇవ్వలేదు, కొత్తగా వీళ్ళకి మీద ఏం బడం పడలేదు స్కీమ్లై. అసలు వీళ్ళు చెప్పినవే ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా అట్లే మూలకు పడినాయి. ఈ 5 మంత్స్లోనంట వీళ్ళు యాక్చువల్గా సంవత్సరంలో 69,000 కోట్ల అప్పు చేస్తామని చెప్పి బడ్జెట్లో పెడితే 5 మంత్స్లోనే 31,000 కోట్ల అప్పు చేసిండ్రు. సరే 82,000 కోట్లు అయింది, 31,000 కోట్లు అయిందంటే ఇవేమో బాండ్స్ పెట్టి తీసుకొస్తుంటారు. ఆర్బీఐకి బాండ్స్ పెట్టుడు తీసుకొస్తుంది. నిన్న కూడా 1,500 కోట్లు తీసుకొచ్చిండ్రు. ఎవ్రీడే అప్పు చేసి పప్పు కూడా కాదు, అప్పు చేసి ఏమైనా స్కీములు పెడితే అది పప్పు కూడా అవుతుంది. అప్పు చేసి ఇది ఏం కూడా నాకు కూడా తెలియదు. అప్పు అయితే నడుస్తుంది, పప్పు కూడా అయితే లేదు జనాలకు. 69,000 కోట్ల అప్పు చేయాల్సి ఉంటే 31,000 కోట్ల అప్పు లెక్కల్లో వేసింది. ఎఫ్ఆర్బిఎం లెక్కలు వీళ్ళు తీసుకొస్తున్న వీళ్ళు బడ్జెట్లో పెట్టిన లెక్క ఇది. ఇదేమో బాండ్లు. ఏదైనా మళ్ళీ మనం కట్టాల్సిందే, గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు బాండ్లు పెట్టి తీసుకొచ్చినా మనం కట్టాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అప్పు మనం కట్టాల్సిందే, ఇంకా వీళ్ళు ప్రభుత్వ భూములు కుదబెట్టి తీసుకొచ్చినా మనం అప్పు మన మీద పడుతుంది. ఏదైనా ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చినా మనమే అప్పు కట్టాలి. ఏం పేరు తెచ్చి గవర్నమెంట్ తెచ్చినా వీళ్ళు ఏ ముఖ్యమంత్రి, ఏ కేసీఆర్ కట్టాడు, ఏ రేవంత్ రెడ్డి కట్టాడు, ఎవరు కట్టరు, మళ్ళీ జనమే కట్టాలి ఏదైనా. కాకపోతే ఆ అప్పు తీసుకొచ్చి కనీసం ఏమైనా పనికొచ్చే పని చేసిరా అనేది ఇంపార్టెంట్. ఓ ప్రాజెక్ట్ కడితే నీళ్ళు వస్తాయి, ఓ బడి కడితే చదువు వస్తుంది, ఓ హాస్పిటల్ కడితే ఫ్రీ వైద్యం వస్తుంది అప్పు తీసుకొచ్చి. అంటే జనాలకు అట్లా ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ వీరు ఏంటికి ఉపయోగపడకుండా, జనాలకి ఏం చిల్లిగా వేయకుండా, ఒక ప్రాజెక్టు తీసుకోకుండా, ఒక స్కీమ్ అమలు చేయకుండా, ఎవ్వరికి రూపాయి వంచకుండా 82,000 కోట్లు అప్పు చేశారు. ఇక ఇప్పుడు ఏంది లెక్క అంటే నెక్స్ట్ స్కీమ్లకు పైసలు ఉన్నాయా లేవా, నెక్స్ట్ ఈ రెగ్యులర్ స్కీమ్స్ కూడా నడుస్తాయా నడవా అనే ఆడికి వచ్చింది కదా. ఇప్పుడు పాత స్కీమ్స్ కదా, ఆల్రెడీ 2,000 రూపాయల పెన్షన్ నడుస్తుంది కదా, అక్కడ 2 నెలలు అక్కడ 2 నెలలు. మొన్న మా దగ్గరనే మా వనపర్తి పక్కన ఆత్మకూర అని ఉంటుంది. ఆత్మకూరలో ముసలోళ్ళందరూ బస్ స్టాండ్ కాడ వచ్చి ధర్నా చేస్తున్నారు. మాకు 2 నెలలు అయింది పింఛన్ లేదయ్యా, మందులకు పైసలు లేవంటున్నారు. వాళ్ళకి ఇచ్చే 2,000 రూపాయలతో ఏమవుతుంది? ఆ 2,000 రూపాయలతోనే వాళ్ళ మందులో, ఇందులో, పండ్లో, పొలాలో, మనమళ్ళకో మనవరాళ్ళకో ఇంత స్వీటో, డబల్ రొట్టెనో గదే కదా నడిచేది. వాళ్ళ మీద వాళ్ళు పక్కలు నడవకుండా ఎవరి కష్టాలు వాళ్ళకుంటే కొడుకు బిడ్డకు కాబట్టి ఆ 2,000 రూపాయలు వస్తే మందులు, బీపీ గోళీలు రెగ్యులర్గా, బీపీ గోళీలు, లేకపోతే ఏదైనా పెద్ద వ్యాధి ఉంటే దానికి సంబంధించిన గోళీలు, మందులు, ఇవి వాళ్ళు కొనుక్కునేటివి. వాళ్ళేమి పట్టువాసాలు వేసుకొని తిరగారు 2,000 రూపాయలు తీసుకొని, దానికోసం ఉపయోగపడతాయి. అవి కూడా 2,000 రూపాయలు 2 నెలలు చాలా దగ్గర ఇవ్వలేదు. అసలు ఆ స్కీమ్స్ కానీ ఉంటాయా ఉండవా? ఆ పక్క ఏడా మన హిమాచల్ ప్రదేశ్ మొత్తం చేతులు ఎత్తేసిన స్కీమ్స్కి పైసలు లేక. మళ్ళీ వీడికి వస్తే కర్ణాటకలో చూసినాం కదా, అంతా యూటర్న్ తీసుకుంటున్నారు ఈ స్కీమ్స్ ఇస్తే ఏమొస్తుందని. మళ్ళీ ఇప్పుడు ఈడ ఏం నడుస్తుందో తెలుస్తలేదు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ముందు మొత్తం 71,000 కోట్లు కావాలి మాకు గ్రాంట్స్ అని అడిగినారు. 71,000 కోట్లు గ్రాంట్స్. వాళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళు తీసుకునేది లేదు, అంతే కొత్తగా అడుగుతారు. ఈ 71,000 కోట్లలో మాకు మూసీకి కావాలి, మాకు అది ఉంది కదా ఏదో కడతారంటారు, ఫ్యూచర్ సిటీకి కావాలి, ఏంటి అడుగుతున్నారు. అసలు ఏం ప్రాజెక్టులకు అడుగుతున్నారు కూడా అర్థమైతే లేదు. జనాలకు పనికొచ్చే, జనాల కోసం వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామనో, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ గట్ట చేద్దామో లేదు. కానీ ఇదంతా చూస్తుంటే దీనికి దగ్గరలో ఉన్నామా, మనం ఏమన్నా డేంజర్ జోన్లో ఉన్నామా అనిపిస్తుంది. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. నిజానికి వాళ్ళు ఏం చేయాలంటే, గత ప్రభుత్వం 7,00,000 కోట్లు అప్పు చేసిన శ్వేతపత్రం ఇచ్చారు, దానికి ఆ ప్రభుత్వం వాళ్ళు ఏదో వివరించే ప్రయత్నం చేసినారు, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, బయటకు వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో ఒక శ్వేతపత్రం విడుదల చేసి జనాలకు చెప్తే బెటర్. మీరు కడుతున్న అప్పు ఎంత ఊకే మొత్తుకోకుండా 7,000 కోట్లు కడుతున్న అప్పు తప్పది, 4,200 కోట్లు అప్పు కడుతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళ అప్పులేంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ పథకాలు ఏంది, వీళ్ళ స్టోరీ ఏంది, ఏందో రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం పెట్టి ప్రజలకు చెప్తే తప్ప ప్రజలకు ఇంత అవగాహన వచ్చే పరిస్థితి. లేకపోతే మీరు స్కీమ్స్ అమలు చేస్తలేరు. ఎట్లా జనమంతా పరిశాన్ ఉన్నారు, ఏదో చేస్తామని వచ్చారు, ఏం చేస్తలేరు, ఇది లేదు. కాబట్టి మరి ఏం జరుగుతుందో తెలియదు. ఖజానా అయితే ఖాళీ అయ్యిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్కమ్కు అప్పుకు తేడా వచ్చేసింది. ఇన్కమ్ 20,000 చెప్పిన 20,000 జీతం ఉంటే ఓ 5,000 అప్పు చేసామనుకో, ఈ నెల 2,000, వచ్చే నెల 2,000, ఇంకొచ్చే నెల 1,000 రూపాయలు ఇస్తే అయిపోతుంది. లేకపోతే 1,000 20 నెలలు పెట్టుకోవచ్చు. కానీ ఆల్రెడీ నీవు ఇన్కమ్ మించి అప్పు చేస్తున్నావంటే కథ ఎక్కడనో పోతుంది అని అర్థం దానికి. చూద్దాం ప్రభుత్వం ఏం రెస్పాండ్ అవుతుందో, ఎట్లా ఈ విషయాన్ని ఎట్లా గట్టెక్కుతుందో, ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.